నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం ఊహించని తీపి కబురు. ఇప్పుడే కీలక జీవో విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువును ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. దీంతో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సంబంధించి కూడా పలు కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. మొదటిది మెడికల్ రియంబర్స్మెంట్ పథకం గడువు పొడిగింపు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సౌకర్యార్థం మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఆర్థిక సంవత్సరం పాటు అంటే 1 సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు గాను ఎలా అంటే జీవో ద్వారా అనమాట, జీవో నెంబర్ 358 ద్వారా సో ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అయితే విడుదల చేయబడింది. సో ముందు పాత గడువు వచ్చేసి ఈహెచ్ఎస్ సంబంధించి మార్చి 31, 2025 వరకు మాత్రమే. కానీ ఈ గడువు ముగిసిపోయినందున సో ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ పథకం మళ్ళీ గడువునైతే పెంచుతూ 1 ఇయర్ ఈ పథకం అయితే అమల్లో ఉంటుంది అని అయితే ఈ జీవో ద్వారా ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ పొడిగింపు వల్ల ఈహెచ్ఎస్ పరిధిలోకి రాని హాస్పిటల్స్ లేదా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరైనా కావచ్చు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందే అవకాశం కలుగుతుంది. ఇక రెండవది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ తాజా మార్పులు మరియు అప్డేట్లు. సో కొత్త ఈహెచ్ఎస్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కొత్త డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డులను ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొత్త కార్డులు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్త ఈహెచ్ఎస్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం ఎలా అంటే, మనము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని ఆన్లైన్లో టైప్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్లో మనకు ఉద్యోగి యొక్క లేదా పెన్షనర్ అయితే పెన్షనర్ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేసి ఓకే కొడితే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి గో అనే బటన్ పైన క్లిక్ చేస్తే మనకు కొత్త ఈహెచ్ఎస్ కార్డు కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ కొత్త ఈహెచ్ఎస్ కార్డు సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే చలామణిలో ఉంది అనమాట. ఓల్డ్ కార్డు అయితే పనిచేయదు. అలాగే కొత్త ఈమెయిల్ ఐడి కూడా మనకు రావడం జరిగింది. ఏమైనా మనకు ఈహెచ్ఎస్ సంబంధించి ప్రత్యుత్తరాల కోసం ఈమెయిల్ ఐడి కూడా మార్చడం జరిగింది. కొత్త ఈమెయిల్ ఐడి వివరాలు కూడా మనకు పోర్టల్లోనే అందుబాటులో అయితే ఉంచారు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ నియమ నిబంధనలు. మొదటిది రియంబర్స్మెంట్ పరిమితి మరియు నిబంధనలు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఆర్థిక పరమైన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే కల్పించబడుతుంది. 50,000 కంటే తక్కువ మొత్తంలో ఉండే బిల్లులు సబ్మిట్ చేయడానికి మనకు 2022 నుంచి ప్రత్యేక వెబ్సైట్ను కేటాయించారు. అప్లికేషన్లో దరఖాస్తుదారుడి కొత్త ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు. జిఓఎంఎస్ నెంబర్ 397 డేటెడ్ ఆన్ 13th November 2008 ప్రకారంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్స్లో కూడా మనకు అవుట్ పేషెంట్ చికిత్స ఖర్చులను కూడా మనకు రియంబర్స్మెంట్ చేస్తారు. అవేంటంటే సో దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి కీమియోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులు వంటి వాటికి ఈ యొక్క అవుట్ పేషెంట్ అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం చికిత్స పొందినట్లయితే మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకున్నట్లయితే మనకు డబ్బులు అయితే ఎన్నిక వస్తుంది. ఇక కంటి మరియు దంత చికిత్సలకు గరిష్టంగా 10,000 వరకు చెల్లిస్తారు. కాస్మెటిక్ డెంటల్ సర్జరీ, అందం కోసం చేసుకునే దంత చికిత్స కోసం అయితే రియంబర్స్మెంట్ పరిధిలోకి రాదు. ఇక న్యాచురల్గా మాత్రమే 10,000 గరిష్టంగా అయితే ఇస్తారు.
ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో లేదా జీవితకాలంలో 3 సార్లు మాత్రం దంత చికిత్స కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం సమర్పించాల్సిన పత్రాలు చెక్ లిస్ట్. క్లెయిమ్ ప్రక్రియ సజావుగా సాగడానికి దరఖాస్తుతో పాటు కింది పత్రాలనైతే తప్పనిసరిగా జత చేయాలి. అవేంటంటే ఫార్వర్డింగ్ లెటరు, వ్యక్తిగత దరఖాస్తు ఫాము, అపెండిక్స్ 2, మాడిఫైడ్ చెక్ లిస్టు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఆసుపత్రి జారీ చేసింది, అలాగే ఎసెన్షియల్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్స్, కన్సాలిడేట్ బిల్స్, మెడికల్ బిల్స్, ఇవన్నీ కూడా మనకు బిల్లులు రసీదులు మన దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అలాగే జెన్యూనిటీ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. హాస్పిటల్ నుంచి జారీ చేయబడినది. నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేటు, నాన్ రాయల్ సర్టిఫికేటు, అలాగే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ సర్టిఫికేటు. సర్వీస్లో ఉన్న ఉద్యోగి తానుగా చికిత్స పొందితే ఇది అవసరం లేదు, కానీ పెన్షనర్లకైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సర్టిఫికేట్ కావాలి. ఇక పెన్షన్ల కోసం మరి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ కూడా అవసరం అవుతుంది. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ప్రస్తుతం మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి కేవలం 2 లక్షలుగా ఉంది. ఈ రోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పరిమితి ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని కనీసం 5 లక్షల కన్నా పెంచాలని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.